హాయ్ అండి అందరికీ. ఇవాళ ఆలు దమ్ బిర్యానీ చేసుకుందామండి. ఫస్ట్ గిన్నెలో వాటర్ పోసుకొని దాంట్లో బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు వేసుకొని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1½ స్పూన్ వేసుకున్నాం. పుదీనా వేసేసుకోండి. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసేసుకొని ధనియా పొడి ఒక స్పూను, జీలకర్ర పొడి ఒక ½ స్పూన్ వేసేసుకొని ఉప్పు వేసుకుందాం. రుచికి సరిపడ ఉప్పు వేసుకొని మరుగుతూ కొత్తిమీర వేసేసుకొని మరగనివ్వండి. మరుగుతున్న వాటర్లో బియ్యం వేసేసుకుందాం. ఒక పావుగంట నానబెట్టుకున్న బియ్యం వేసేసుకుందాం. అది హాఫ్ బాయిల్డ్ అయ్యేలోపు ఇతల మనం దమ్కి ఆలు ఫ్రై చేసుకుందాం. కళాయి పెట్టుకొని నూనె వేసుకొని ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, వేగనివ్వాలి. ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి వేగనిచ్చి కొంచెం పుదీనా, పసుపు, ఇవన్నీ కలిసి వేగేంత వరకు వేగనిచ్చి తర్వాత ఆలు వేసేసుకుందాం. ఆలు ఒక 5-8 మినిట్స్ మగ్గేదాకా కొంచెం మూత పెట్టకుండా మగ్గనివ్వండి. కొంచెం మగ్గాక ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందే వేసుకుంటే మాడుతాయి, అది కొంచెం వేగవు తొందరగా ఆలు, అందుకే ఇప్పుడు వేసుకుందాం. తర్వాత ఉప్పు వేసుకొని కలిపి ఒక 2 మినిట్స్ మగ్గించి ఇప్పుడు కారము, మీ రుచికి సరిపడా కారము, కొంచెం గరం మసాలా పొడి, ధనియా పొడి వేసేసుకొని కొంచెం కలుపుకొని కొత్తిమీర కూడా వేసేసుకొని కొంచెం కలుపుకోండి. ఇప్పుడు ఒక 2-3 స్పూన్లు పెరుగు వేసేసుకొని, పెరుగు మరీ పుల్లగా ఉండొద్దు, మరీ తీయగా ఉండొద్దు, నార్మల్గా ఉన్నది వేసుకోండి. పుల్లగా ఉంటే టేస్ట్ మారుతుంది, తీయగా ఉన్నా కూడా బాగుంటుంది. వేసుకొని ఇప్పుడు ఇందాక కొంచెం హాఫ్ చెక్క ఒక నిమ్మకాయ పిండుకొని ఇందాక హాఫ్ బాయిల్డ్ అయిన రైస్ని దీంట్లో వేసేసుకుందాం. మొత్తం వేసుకొని సమానంగా చేసేసుకొని రైస్ని ఇంకా మూత పెట్టేసి సిమ్లో పెట్టేసుకుందామండి. కొంచెం ఇందాక హాఫ్ పెట్టుకున్న నిమ్మకాయ పిండేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ దాన్ని అట్లా ఉంచేయండి. ఇంతలోకి రైతా చేసేసుకుందాం. రైతాకి కీరా, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర, సాల్ట్ అన్నీ సన్నగా కట్ చేసుకొని వేసుకొని పెరుగు వేసేసుకుంటే రైతా రెడీ అయిపోతుంది. ఇందాక ఆలు దమ్ బిర్యానీ ఒక 8 మినిట్స్ అయితే అయిపోతుందండి, రెడీ అయిపోయింది. చూడండి బాగా వచ్చింది, ఎమ్మి ఉంది, టేస్ట్ బాగుంది. ఇలాగా అప్పుడప్పుడు వెరైటీగా చేసుకొని తినచ్చండి. టేస్ట్ ఎలాగుందో చెప్పండి, సర్వ్ చేసుకుందాం అంతే. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి చేసుకొని ఎట్లుందో టేస్ట్.
హాయ్ అండి. సర్వ్ చేసేసుకుందాం. బాగుంది టేస్ట్. ఇట్లో మీ నాగలక్ష్మి.